పశ్చిమాసియాలో కొనసాగుతున్న వార్ ఎఫెక్ట్ భారత్లోని గ్యాస్ వినియోగదారులపై పడింది. కేంద్రం గ్యాస్ ధరలు పెంచడంతో హోటళ్లలో టిఫిన్ లంచ్ రేట్లు పెరిగే అవకాశం ఉంది. గ్యాస్ ధరలు పెరగడంతో చిన్న హోటళ్లు నడపడం కూడా కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చిరు వ్యాపారులు. టిఫిన్ రేట్ల పెరగడం వల్ల తినటానికి ఇబ్బంది కలుగుతుందంటున్నారు సామాన్యులు. పెరిగిన గ్యాస్ ధరలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం ఒక పక్క జరుగుతుంటే ఎక్కడో ఇరాన్లో జరుగుతున్న యుద్ధం ఇక్కడ ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ఒక టిఫిన్ చేసేట హోటల్స్ మీద చిరు హోటల్స్ నడిపేట వాళ్ళ మీద కూడా పడ్డని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గ్యాస్కు కేంద్ర ప్రభుత్వం 60 రూపాయలు పెంచింది. అంతేకాకుండా ఇప్పుడు చూస్తున్న ఇలాంటి కమర్షియల్ గ్యాస్లకు 115 రూపాయలు పెంచేసింది. అంతేకాకుండా ఇలాంటి కమర్షియల్ గ్యాస్ సంబంధించిన ఫిలప్ కూడా అంటే వీటి సప్లై కూడా తగ్గేట అవకాశం ఉంది. దీంతో గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి. గ్యాస్ రేట్లు పెరిగినాయి. ఆల్రెడీ 60 రూపాయలు డొమెస్టిక్, 115 రూపాయలు ఇలాంటి కమర్షియల్ గ్యాస్కు పెరిగిపోయింది 19 కేజీల. దీంతో టిఫిన్ రేట్లు కూడా పెరిగేట అవకాశం ఉంది. ఈ విషయాన్ని మాట్లాడిద్దాం. ఎందుకంటే ఇప్పటికే కొన్ని చోట్ల 35, 40, 45, 50 రూపాయలు కూడా టిఫిన్ ఉంది హైదరాబాద్లో. అయితే ఇప్పుడు ఉన్నట్టు పరిస్థితి అడిగి తెలుసుకుందాం. గ్యాస్ మీద కేంద్రం ఈ గ్యాస్ల మీద 115 పెంచింది, ఇళ్లలో గ్యాస్ మీద 60 రూపాయలు పెంచింది. దీంతో టిఫిన్ల రేట్లు పెరిగేట అవకాశం ఉందా? పెంచాలి సార్. మరి ఎట్లా బతకాలి? మేము ఎలా బతకాలి? మాస్టర్లు ఎలా బతకాలి? గ్యాస్ ఇలా పెంచుకుంటే పోతే వారంలో 3 సార్లు పెంచితే ఎట్లా బతకాలి? మా ఫ్యామిలీలు ఏమైపోతాయి? మేమైపోవాలి? మరి మాస్టర్లు చేయాలా వద్దా? వానల్లో మరి ఏంటి పరిస్థితి? గ్యాస్ రేట్ పెరిగినా తగ్గియాలి, గ్యాసులు రావాలి సార్. మాకు చిట్టి ఉంది, చిట్టి కట్టుకోవాలి. మేము కష్టం చేసి బతికేటోళ్ళం. మాకు ఎట్లా సార్ చెప్పు? పని బంద్ అయితే మేము ఇంకా ఏడా పని ఎత్తుకొని చేసుకోవాలి. పని నడవాలి. మాకు గ్యాసులు కావాలి సార్. టిఫిన్ రేట్లు కూడా పెరగాల్సి వస్తుంది, పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే ధరలు పెరిగాయి కాబట్టి ఇప్పుడు వినియోగదారులు ముఖ్యంగా టిఫిన్ చేస్తున్నట్టు వాళ్ళని తెలుసుకుందాం. కేంద్రం డొమెస్టిక్ గ్యాస్ మీద 60 రూపాయలు పెంచింది, ఇలాంటి కమర్షియల్ గ్యాస్ మీద 115 రూపాయలు పెంచింది. దీంతో టిఫిన్ రేట్లు కూడా పెరిగేట అవకాశం ఉంది. చెప్పండి. పెరుగుతాయండి. ఇంకేం చేస్తారు వాళ్ళు? ఇరాన్ రేటు యుద్ధం మీద అన్ని పెంచుకుంటా ఉన్నారు. మాకు సామాన్యులంతా ఇబ్బంది పడాల్సిందే. అంటే జనరల్ గా ఇంత ముందు ఎంత ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఇంకా భవిష్యత్తులో ఎట్లా పెరిగే అవకాశం? ఇప్పుడు 40 రూపాయలు ఉంది, ఇంకా 45, 50 పెంచుతారు. సామాన్యుడు తినేట పరిస్థితి లేదన్నట్టుగా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సామాన్యులు కూడా వ్యక్తం చేస్తున్నారు. అటు వీళ్ళు హోటల్ నడిపెట్టిన చిరు వ్యాపారులకు కూడా ఆందోళన చెందుతున్నారు. సుధీర్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.